బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు దోపిడీ అంతా ఇంతా కాదు. ఉన్నోడికే దోచిపెట్టాడు కేసీఆర్. పైగా నీతులు చెబుతారు. తాజాగా రైతు భరోసా సర్వేలో గులాబీ దొంగల ముఠా దోపిడీ కథలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రోడ్ల వెంబడి ఉన్న పెట్రోల్ బంకులు, వ్యవసాయ భూముల్లో కట్టిన ఫంక్షన్ హాళ్లకు కూడా రైతు బంధు మేశారు గులాబీ నేతలు. చివరకు పార్కింగ్ స్థలాలను కూడా వ్యవసాయ భూమిగానే చూపించి బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు జనం సొమ్ము మింగారు. విచిత్రం ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న భూములను హోటల్స్ కు లీజుకిచ్చారు. దానికి కూడా రైతు బంధు తీసుకున్నారు. చివరకు మరుగుదొడ్లు కట్టిన భూమిని కూడా వదల్లేదు. ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ బయటపడుతున్నాయి. విచిత్రం ఏంటంటే వీళ్లంతా కోటీశ్వరులు. ఒక్కొక్కరికి ఇంట్లో 2-3 కార్లున్నాయి. ఎకరం 50 కోట్ల ధర పలుకుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా భారీగా కడుతున్నారు. అయినా ప్రభుత్వ సొమ్ము కావాల్సి వచ్చింది. ఇవి కాకుండా గుట్టలు, పుట్టలు, చెరువు శిఖాలను కూడా దర్జాగా ధరణిని అడ్డం పెట్టుకుని మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటికి 10 ఏళ్లు హాయిగా రైతు బంధు మింగారు. అదేమంటే దొర చేల్లో మేస్తే పిల్ల గులాబీలు గట్టున మేస్తాయా? ప్రతి మండల కేంద్రంలో ఉన్న గులాబీ దండు చెరువులు, దారులు, గుట్టల పక్కన ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వ భూములను సైతం కొల్లగొట్టి దేవుడి మాన్యాలను కూడా వదిలిపెట్టలేదు. ఇలా అంతా దోపిడీయే. ఇప్పుడు ఈ దోపిడీ రైతు భరోసా సర్వేలో బయటపడింది. సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాదిరి టీం అయితే ఈ అరాచకాలను చూసి కంగు తిన్నారు. అదేమంటే అపార్ట్మెంట్, విల్లాలకు మధ్య ఉన్న 5 గుంటల స్థలానికి కూడా రైతు భరోసా కావాలని వేడుకున్నాడో కోటీశ్వరుడు. ఇలాంటి మాయలు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. మరి టిల్లు ధర ఈ మధ్య లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమంటున్నాడు. మరి ధరణి దోపిడీపై ల్యాండ్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుంటే మనోళ్ల దోపిడీ మొత్తం బయటపడుతుంది. మాటలేనా? ధరణి అవినీతిపై ఛాలెంజ్కొచ్చి ఆయన చేయించుకుంటే మంచిది.